వలపుల తేజీనెక్కియు ఇలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్ కలియుగము తుదిని వేడుక కలికివిగానున్న లోక కర్తవు కృష్ణ. ఈ పద్యమునందు కవి చివరి అవతారం అనగా 10వ అవతారమైన కల్కి అవతారమును గురించి వర్ణించడం జరిగినది. ప్రతి యుగమునకు ధర్మం యొక్క స్థానం మారుతూ ఉంటుంది. అనగా కృతయుగంలో 4 పాదములపై నడిచే ధర్మం త్రేతాయుగానికి 3 పాదములపైన నడుస్తుంది. ద్వాపర యుగంలో 2 పాదములపైన నడిస్తే కలియుగానికి వచ్చేసరికి 1 పాదముపైననే నడుస్తూ ఉంటుంది. అనగా సంపూర్ణ ధర్మంలో 4వ వంతు మాత్రమే కలియుగంలో ధర్మం అనేది మిగిలి ఉంటుంది. ఈ విధంగా కలియుగంలో రోజు రోజుకు ధర్మం నశిస్తూ పోయి చివరకు 4వ వంతు మాత్రమే మిగులుతుంది. బ్రాహ్మణులు ఉపనయనాది సంస్కార రహితులు అవ్వగా రాజులు శూద్రప్రాయులవుదురు, తుచ్చజాతి వారు రాజులవుదురు. అందరూ అధర్మంగా ప్రవర్తించెదరు. చాతుర్వర్ణములలో ఉన్న ప్రజలు వారి వారి స్వధర్మములను ప్రమాణంగా నిష్ఠతో చేసేవారు రోజురోజుకు వారి వారి స్వధర్మములను వదిలిపెట్టి హీనమైన సంస్కారాలలో పడి భ్రష్టులవుతారు. సత్యధర్మములు నాశనం కాగా ధనమునకొక్కటే విలువ పెరిగి ధనవంతులది మాత్రమే పైచేయి కాగా న్యాయ వ్యవస్థ ఛిద్రమైపోగా కపటాది దుర్గుణములు పెరిగి దుష్ట ప్రజలు పెరిగిపోతారు. జ్ఞాన విజ్ఞాన సంపన్నులైన ఋషుల నుండి పొందిన జ్ఞానాన్ని కొన్ని సిద్ధాంతాల రూపంలో, సంప్రదాయముల రూపంలో, సంస్కృతి రూపంలో మన పెద్దలు మనకు అందించినారు. అవి మనకు ఎంతగానో ఉపకారం చేసేవిగా ఉండే సంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే మనం అనుసరించే పద్ధతులు, సంప్రదాయాలలో, పండుగలలో మనకు ఎంతో ఉపయుక్తమైనవి ఉన్నాయి. ఉదాహరణకు మనకు వేసవి కాలంలో ఆటలమ్మ, అటువంటి అమ్మ దడారా వంటి జబ్బుల నుండి రక్షించుకొనుటకు ముందుగానే ఉగాది పండుగ సందర్భంగా వేప, మామిడి వంటి ఆకులను మన ఇంటి పరిసరాలలో ఉపయోగించడం వలన అటువంటి రోగములను నిరోధించే శక్తి వాతావరణమునకు వస్తుంది. అలాగే వేసవిలో మండుటెండలకు వడదెబ్బ తగలకుండా నిరోధించుటకు మనము శ్రీరామనవమికి ఉపయోగించే వడపప్పు పానకం వంటివి ఉపయోగపడతాయి. ఇక చలికాలంలోనూ వర్షాకాలంలోనూ మన శరీరంలో నూనె అంశం అనేది తగ్గిపోతుంది. అటువంటి నూనెల అంశంను పెంచుకొనడానికి మనం నాగల చవితి, వినాయక చవితి, సంక్రాంతి వంటి పండుగలలో వేరుశనగ పప్పు, నువ్వులు వాటితో తయారు చేసిన పదార్థాలు తినటం వల్ల అవి మన శరీరానికి ఉపయోగపడతాయి. అంతేకాక మనం ఉపయోగించే పసుపు రోగ నిరోధక శక్తిగా ఎంతో ఉపయోగపడుతుంది. మనం వ్రతాలలో ఉపయోగించే గరిక, ఉత్తరేణి వంటి ఔషధీ గుణములు గల ఆకులు అవి స్త్రీల శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. మనం పూజించే అశ్వత్థనారాయణ వృక్షము, వేప వృక్షము వంటి ఔషధీ గుణాలు కలిగిన వృక్షముల వల్ల మనం ఎంతో ఉపయోగాన్ని పొందుతాము. స్త్రీల యొక్క శరీరానికి, గర్భాశయానికి
అవి ఎంతో ఉపకారం చేస్తాయి. అంతేకాక రోజు ఇంటి ముందు మనం పూజించే తులసి కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇటువంటి ఉపయుక్తములు ఉండడం వలనే సంప్రదాయాల పేరుతో వాటిని మనకు పెద్దలు అందించినారు. కానీ తరతరాలుగా వస్తున్న వీటిని మనము ఇప్పుడు విలువలేని వాటిగా చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మనుషుల యొక్క విలువ అన్నది రోజు రోజుకు తగ్గిపోతుంది. స్వార్థం అన్నది పెరిగిపోతున్నది. విచిత్రమైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ లేని జీవిత విధానాలు, మనసు ఒత్తిడులు, ఇటువంటి వాటివి అన్ని మన జీవితాలలో చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగా క్షీణిస్తూ పోయే మంచితనం వల్ల మనుష్యుల ఆయస్సు కలియుగం చివరకు 30 లేదా 20 సంవత్సరములకు చేరును. వర్ణాశ్రమ ధర్మములు, వేద మార్గములు నాశనం కాగా రాజులే చోరులై ప్రజలను పీడించగా ధర్మమును కాపాడుటకు శ్రీహరి శంబల అను గ్రామమునందు విష్ణుయశుడు అను బ్రాహ్మణుని ఇంట కల్కి నామంతో అవతరిస్తాడు. కల్కిమూర్తి అశ్వారూఢుడై వచ్చి దుష్టులైన నీచులైన వారిని సంహరించి ధర్మమును స్థాపించు కల్క్యావతారుడు అవుతాడు. అప్పుడు తిరిగి కృతయుగ ధర్మము ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఉన్న అధర్మమంతా నాశనమవుతుంది. అప్పుడు సూర్యవంశంలోని ఇక్ష్వాకు వంశ మరుత్తు అను రాజు, చంద్రవంశమునకు చెందిన శంతనుని అన్న అయిన దేవాపి అను రాజు, వీరిద్దరూ ఇప్పటి వరకు పెద్ద బదరి దగ్గర ఉన్న కలాప అను గ్రామంలో తపస్సును ఆచరిస్తూ ఉన్నారు. వారిద్దరూ బయటకు వచ్చి శ్రీహరి అనుగ్రహంతో వారి వారి వంశములను వృద్ధి చేసి నాశనమైన ధర్మములను పునరుద్ధరించెదరు. తెల్లని గుర్రముపై ఖడ్గముతో వచ్చిన కల్కిమూర్తి దుష్ట శిక్షణ చేసి ధర్మమును పునరుద్ధరించు లోకకర్త అయిన శ్రీహరి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ విధంగా ధర్మానికి చ్యుతి వచ్చినప్పుడు భగవంతుడు తప్పకుండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మమును కాపాడుటకు ప్రతియుగమునందు అవతారం దాలుస్తాడు. ఓం శ్రీ కల్కి నారాయణ నమో నమః. ఈ విధంగా ఈ 10 పద్యములందు శ్రీమన్నారాయణునికి చెందిన విభవావతారములలోని దశావతారములను సంక్షిప్తముగా చాకచక్యంగా కవి వర్ణించడం జరిగింది. జై శ్రీకృష్ణ. మీకందరికీ ఈ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆడియోల కోసం పద్మలత ఆర్ అనే ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.